ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సామెతల గ్రంథకర్త ఎంతో వివరంగా భక్తిహీనత గురించి అలాగే నీతిమంతుల గురించి మాట్లాడుతున్నారు. భక్తిహీనులు యెహోవాకు, మరి ఎవరైతే భక్తిహీనులు ఉంటారో వారందరికీ దేవుడు దూరంగా ఉంటాడని చెప్తున్నారు. నిజమే కదా అది. అంతేకాదు, నీతిమంతులైన వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడని కూడా మరి సొలొమోను ఎంతో చక్కగా రాస్తున్నాడు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు ఎటువంటి వ్యక్తివి? నువ్వు భక్తిహీనుడవా? అయితే దేవుడు నీకు దూరంగా ఉన్నట్లే. లేదు, నువ్వు నీతిమంతుడివా? అయితే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అయితే నువ్వు భక్తిహీనుడివా లేదా నీతిమంతుడివా? ఈ రెండిట్లో ఏది అనేది నిన్ను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఒకవేళ భక్తిహీనతని నిలబడి చేస్తూ ఉంటే దేవుడు నీకు దూరంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు దూరంగా ఉంటే నువ్వేమీ చేయలేవు, ఆయనకి వేరుగా నువ్వేమీ చేయలేవు కదా. కాబట్టి నీ భక్తిహీనతని నువ్వు ఇప్పుడే విడిచిపెట్టాలి. ఒకవేళ నువ్వు నీతిమంతుడివి అయితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి అంగీకరిస్తానని, ప్రతిఫలం ఇస్తానని కూడా నీకు ఒక భరోసా ఇస్తున్నారు. ఆయన నీకు ఒక వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏంటో నీకు నీవే పరిశీలించుకోవాలి. భక్తిహీనత అంటే ఏంటో తెలుసా? పూర్తిగా మరి ప్రభు మీద ఆధారపడలేకపోవడం, కేవలం నామమాత్ర భక్తి చేసుకోవడం, కేవలం పెదవుల నుంచి మాత్రమే ప్రభువా ప్రభు అని పలకడం, హృదయ లోతుల్లోంచి ఆయన పేరుని పలకలేకపోవడం, ఆత్మీయ లోతుల్లోకి నీవు నడవలేకపోవడం, ప్రభువుకి ఎల్లవేళలా దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా భక్తిహీనతే కదా. కాబట్టి ప్రభు మీద ఆధారపడడం నేర్చుకుని ఆయన వైపు చూస్తూ నీ ఆత్మీయ జ్యోతిలో ముందుకు వెళ్ళు. అంతేకాదు, పూర్తిగా ఆయన్ని ఆశ్రయించు. అప్పుడు నీకు ప్రభు సహాయం చేస్తారు. నువ్వు నీతిమంతుడిగా కూడా ఉండాలి. నీ ప్రభు నీతిమంతుడు, ఆయన మరి నీతిమంతుడు కనుక నీవు నీతిమంతుడిగా ఉండాలి. ఆయన రక్తం చేత నీతిమంతుడిగా మార్చబడ నీవు మరలా అవినీతి జోలికి వెళ్లకుండా నీతి మార్గంలోనే వెళ్ళినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి నీలో ఉన్న భక్తిహీనత ఇప్పుడే విడిచిపెట్టి నీతిమంతుడిగా జీవించు, ప్రభుకి ఇష్టడివిగా జీవించు. ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్.